హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పిక్కిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా వచ్చేసి చికెన్ని కొంచెం సాల్టు పసుపు వేసేసి దాంట్లో ఉన్న నీళ్లు వినికిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించే పీసెస్ అయితే ఉడకబెట్టుకొని తీసుకున్న పీసెస్. ఎక్కువ క్వాంటిటీలో వంట చేయాలి అనుకుంటే ఈ స్టవ్ని అయితే యూజ్ చేస్తాము. స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకొని కొంచెం వెడల్పుగా ఉన్న పాన్ అయితే మనకి ఈజీగా ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం 2 kg చికెన్కి 1 kg ఆయిల్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. 1 kg ఆయిల్ తీసుకోవాలని ఏం లేదు. పాన్లోకి మనకి ఫ్రైకి ఎంత యూజ్ అవుతుందో అంత ఆయిల్ తీసుకోవాలి. ఫస్ట్ దానిలో మనం ఉడకబెట్టుకున్న చికెన్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉడికించిన చికెనే కాబట్టి ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది. కాకపోతే హై ఫ్లేమ్ పెడితే ఇది ఊరికనే మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయ్యేంత వరకు స్లోగా కలుపుతూ ఉండాలి. టోటల్ చికెన్ అంతా ఈవెన్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. నేను వీడియోలో చూపించే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పీసెస్ని. మళ్ళీ అదే ఆయిల్లో మిగిలిన చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఈ విధంగా బ్యాచ్ల వైజ్గా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు. పీసెస్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. మనం ఏ బౌల్లో అయితే పచ్చడి కలుపుకుంటామో ఆ బౌల్లోకి తీసుకోవాలి ఫ్రై పీసెస్ని. మొత్తం చికెన్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకున్నాక మళ్ళీ అదే ఆయిల్లో 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ చాలా లోలో ఉండాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం ఇనికిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పల్లి నూనె కదా పొంగుతుంది. పల్లి ఆయిల్ కావడం వల్ల మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుతుంటే ఆయిల్ పైనకి పొంగుతుంది. దాన్ని గరిటెతో మనం తిప్పుతూ ఉంటే ఆయిల్ కిందకి రాకుండా ఉంటుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చల్లారిపోయిన వెంటనే మనం దీనిలోకి కారంని యాడ్ చేసుకోవాలి. 6 టేబుల్ స్పూన్స్ కారాన్ని తీసుకోవాలి. మీకు కావాలి అంటే మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్తో కూడా మెజర్ చేసుకొని తీసుకోవచ్చు. దానికి కూడా కొలతలు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్రస్తుతానికైతే టేబుల్ స్పూన్స్తో చెప్తున్నాను. నార్మల్గా స్పైసీ తక్కువగా తినే వాళ్ళకి ఈ కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్పైసీనెస్ ఎక్కువ కావాలి, కారం ఎక్కువ తింటాం అనుకున్న వాళ్ళు ఇంకాస్త కారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. స్క్రీన్ పైన కూడా పెట్టాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీ అనేసి మొత్తం స్క్రీన్ పై కూడా పెట్టాను. మీరు కావాలంటే స్క్రీన్ పైన చెక్ చేసుకున్నా సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువైతే మాత్రం
త్వరగా పాడవుతుంది చట్నీ. కంపల్సరీ సాల్ట్ సరిపోతుందో లేదో మనం కొద్దిగా అన్నంలో కలుపుకొని టేస్ట్ చేయాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టీ స్పూన్స్ జీలకర్ర పొడి, ధనియాల పొడి 4 స్పూన్లు తీసుకొని మసాలాలన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. కారం మసాలాలు మాత్రం ఆయిల్ పూర్తిగా చల్లారాకే కలుపుకోవాలి. అప్పుడే మనకి కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే దీనిలోకి వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకోవాలి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా పీసెస్కి పట్టేసి మంచి టేస్ట్గా ఉంటుంది. అలాగే ఈ మసాలానంతటిని మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో చికెన్ పీసెస్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా పీసెస్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ని కాస్త వేడి చేసుకొని చల్లార్చి దీనిలో యాడ్ చేసుకోవాలి. కరెక్ట్గా 2 kgs చికెన్కి 1 kg ఆయిల్ అయితే పడుతుంది. దీనిలోకి ఒక 2 నిమ్మకాయలని పిండుకోవాలి. ఆయిల్ అంతా సరిపోయిందా లేదో చూసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని దీన్ని వేరే జార్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి చికెన్ పచ్చడి తయారీ విధానం. ఎవరికైనా నాన్ వెజ్ పికిల్స్ కానీ, హోమ్ మేడ్ స్వీట్స్ కానీ, అలాగే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, శారీ ప్రీప్లేటింగ్ కానీ, నియర్ బై వాళ్ళకైతే శారీ ప్రీప్లేటింగ్ కూడా చేస్తాను. ఎలాంటివి కావాలన్నా సరే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, దానికి DM చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. నా వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు ఎవరికి ఉపయోగపడినా, ఎవరికి నచ్చినా కానీ ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.